బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్ లో యుద్ధ భయం మొదలైందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఎక్స్ లో ఇండియన్ ఆర్మీ క్రిప్టిక్ మెసేజ్ చూసి ఆ తర్వాత పాకిస్తాన్ ఆర్మీలో వెన్నులో వణుకు మొదలైంది. దేనికైనా సిద్ధంగా అప్రమత్తంగా ఉన్నామంటూ ఆర్మీ ట్వీట్ చేసింది. దీంతో ఇండియన్ ఆర్మీ ట్వీట్ తో పాకిస్తాన్ కి వణుకు మొదలైంది. ఇప్పటికే పాకిస్తాన్ నుంచి ఫ్యామిలీని తరలిస్తోంది ఆర్మీ. అవును, కొంతమంది అయితే మాత్రం ఇప్పటికే తరలించేశారు. మరి ముఖ్యంగా ఆర్మీ చీఫ్ అందరికన్నా ముందుగా ఉండాల్సిన వ్యక్తి, అందరికన్నా ముందుండి కుటుంబాన్ని సైతం తన పాకిస్తాన్లోనే ఉంచి ఈ దేశానికి నేను రక్షగా ఉన్నా, నా కుటుంబాన్ని కూడా ఇక్కడే ఉంచా అంటూ ధైర్యం చెప్పాల్సిన వ్యక్తి తన కుటుంబాన్ని పాకిస్తాన్ నుంచి పంపించేశాడు. ప్రజల ముందుకు రావట్లేదు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్. ఫ్యామిలీతో విదేశాలకు పారిపోయాడా, బంకర్లో దాక్కున్నాడా అనే చర్చ మొదలైంది. ఇంతకీ అతగాడు పాకిస్తాన్లోనే ఉన్నాడా అనే చర్చ కూడా పాకిస్తాన్లోనే మొదలైంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ బాటలోని ఆ దేశ టాప్ మిలిటరీ అధికారులు కూడా ఉన్నట్టు ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతోంది. ముందస్తుగా ఫ్యామిలీలను బ్రిటన్ లేదా మిగిలిన దేశాలకు తరలిస్తున్నారు అక్కడి అధికారులు. ఇప్పటికే సరిహద్దుల్లో రెండు దేశాలు తమ సైన్యాన్ని మోహరించాయి. ఏ క్షణం ఏదైనా జరగచ్చంటూ ప్రస్తుతం తీవ్రమైన చర్చ జరుగుతోంది. దీంతో బిక్కుమంటూ సరిహద్దు గ్రామాల ప్రజలు ఉన్నారు. మరి ముఖ్యంగా ఆర్మీకి సంబంధించి ఎప్పుడైతే మెసేజ్ చేస్తుందో ఆ క్రిప్టిక్ మెసేజ్ నేపథ్యంలో, ఆ క్రిప్టిక్ ట్వీట్ నేపథ్యంలో ఒకసారిగా పాకిస్తాన్ ఆర్మీ కూడా ఇప్పుడు బితుకుమంటూ బతుకుతోంది. ఎందుకంటే ఏ క్షణాన్న ఎప్పుడు ఏం జరుగుతుందో ఆర్మీకి కూడా అర్థం కావటం లేదు. మనందరికీ తెలిసిందే కదా, పాకిస్తాన్లో అక్కడ ప్రధానమంత్రిని కూడా అజమాయిషీ చెలాయించగల సత్తా అక్కడ ఆర్మీకి ఉంది. అటువంటి ఆర్మీనే భయపడుతోంది. అక్కడ రాజకీయాలు వేరే, మరి ముఖ్యంగా ఆర్మీ వేరే కాదు, రెండు కలుస్తాయి. మరి ముఖ్యంగా రాజకీయాలను ఆర్మీని అక్కడ ఒక అడుగు ముందేసి శాసిస్తూ ఉంటుంది. అటువంటి ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ప్రస్తుతం పాకిస్తాన్లోనే ఉన్నాడా? కుటుంబాన్ని పంపించేసినట్టుగా తాను కూడా దేశం విడిచి పారిపోయాడా? ఒకవేళ దేశంలో ఉంటే ఎక్కడ ఉన్నాడు? బంకర్లోకి వెళ్ళిపోయాడా? ఇదిగో ఆసిమ్ మునీర్కి సంబంధించి ఎవరైనా కాస్త హిందీలో చెప్పగలిగిన వాళ్ళు ఉంటే కనుక కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు కనుక ఇటు మా భాషను డికోడ్ చేసే ప్రయత్నం చేస్తే కనుక కొంచెం మెసేజ్ని కూడా డికోడ్ చేసి మీ ఆసిమ్ మునీర్కి పంపించండి. దాని ఏదో అంటారు కదా, తన ఎగ్జిస్టెన్సీ కోసం ఏదో 4 పనికిమాలిన మాటలు మాట్లాడేశాడు. ఆ తర్వాత పహల్గామ్లో జరిగిన దాడికి సంబంధించి మనం చూసాం. ఏదో చిచ్చు రేపుదాం అనుకున్నాడు. ఆ చిచ్చు రేపిన మంటలోని ఒక అగ్ని కణం ఇప్పుడు మీ దేశాన్ని దహించబోతోంది. ఆసిమ్ మునీర్, నువ్వు రేపిన మంటలు నువ్వు ఏదో అనుకున్నావు, కానీ తిరిగి దావానంలా నీవైపే వస్తోంది. ఆ మంటలు నీకే అంటుకోబోతున్నాయి. ఇప్పటికే ఆ రోజు చేసిన వ్యాఖ్యల తర్వాత నీ దేశంలోని నీ ప్రజలు నిన్ను ఛీ అంటున్నారు. వీడ మన ఆర్మీ చీఫ్ అంటూ నీ దేశంలోని నీ ప్రజలే నీ మీద అసహ్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. నీ మీద అసహ్యం అంటే హేయమైన భావన ఉంది. ఒక్క మాట అడుగుతా, सीधा एक ही सवाल आसिम मुनीर से, इतना दिन कहाँ हो आप? 22 घटना का बाद आप कहाँ हो? क्यों आपके मीडिया के सामने आके आप क्यों बात नहीं कर रहे हो? ఏ సవాల్ సీధాసే. కానీ ఒక్క మాట ఆయన విషయంలో 22 ఘటన జరిగిన తర్వాత ఆ దేశ రక్షణ శాఖ మంత్రి మాట్లాడుతున్నాడు, విదేశాంగ మంత్రి మాట్లాడుతున్నాడు, రైల్వే మంత్రి మాట్లాడుతున్నారు, దాంతోపాటు మాజీ డిప్లొమాట్లు మాట్లాడుతున్నారు. आसिम मुनीर, समाधान देना पड़ेगा आपको, बकने का जैसा नहीं है. ఏదో 4 మాటలు అనేసాం కదా అని చెప్పి కాదు. ఇది ఇండియా సత్తా అంటే. నువ్వు 4 మాటలు అనేసి ఇక్కడ ఏదో ఇబ్బందికర వాతావరణం సృష్టించేద్దాం అనుకుంటే చేతులు కట్టుకుని ఉన్నవాడు కాదు భారతీయుడు. చూస్తున్నావుగా, కేవలం మా మూమెంట్స్తోనే మిమ్మల్ని పరుగులు పెట్టిస్తున్నాం. ఇంకా మేము పూర్తిగా రంగంలోకే దిగల. అప్పుడే నీ కుటుంబాన్ని తరిమించేస్తావు అంటే నీకు అర్థమైంది. ఎంతైనా ఐఎస్ఐకి పనిచేసావు కదా, నీ ఇంటెలిజెన్స్కి పనిచేసావు కదా, బహుశా నీ ఇంటెలిజెన్స్ నీకు ఉపయోగపడింది. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు ఒకసారి. అది రిప్రజెంటేటివ్ వీడియోస్ అంటే ప్రతీకాత్మక చిత్రాలు. అదే తరహాలో
హెలికాప్టర్స్లో కావచ్చు, చాపర్స్లో కావచ్చు, విమానాల్లో కావచ్చు తన కుటుంబాన్ని తరలించిన విజువల్స్, ప్రత్యేకాత్మక చిత్రాలు ఇవన్నీ కూడా. ఒకసారి ఆ విజువల్స్ మీరు చూస్తే కనుక అర్థమవుతుంది అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది. ఎందుకంటే ఒక్క ఆ దేశ ఆర్మీ చీఫే ఇటువంటి చర్యలకు పాల్పడితే దేశానికి ఏం సందేశం ఇస్తున్నట్టు, ఏ సందేశం ఏమి ఇస్తున్నట్టు? ఎందుకంటే ఇటు మన ఆర్మీతో పోల్చుకున్న ఎటువంటి పొంతన లేదు, మన సైన్యంతో పోల్చుకుంటే సత్తా లేదు, ఎక్కడ చూసినా పోలికే లేదు. మరీ ముఖ్యంగా ఎక్కడ తన వృధా పేలాపనకి సంబంధించి తప్ప ఏ విధంగానూ ఇటు మనతో పోటీ పడలేకపోతున్నాడు. అటువంటి ఆసిమ్ మునీర్ ఏమీ తెలియకుండా తన ఇంటెలిజెన్స్, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో అక్కడి నుంచి వచ్చి ఇప్పుడు ఆర్మీ చీఫ్ అయ్యాడు. ఎంత హుందాగా ప్రవర్తించాలి ఒక దేశ ఆర్మీ చీఫ్ అంటే, కానీ నువ్వు ప్రవర్తిస్తోంది ఎంత? నీ దగ్గర ఉంది కేవలం 6.5 లక్షల మంది, సుమారు 7 లక్షల మంది. అదే భారతదేశం దగ్గర ఎంతమంది ఉన్నారు? నీకు డబుల్ సత్తా మా దగ్గర ఉంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామ్దాస్ దానికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామ్దాస్, ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. మీరు చూసిన విజువల్స్ అవి రిప్రజెంటేటివ్ విజువల్స్, ప్రత్యేకాత్మక చిత్రాలు మాత్రమే. అవి యథార్థమైన చిత్రాలు కాదు ఈ ఘటనకు సంబంధించి, కానీ ప్రత్యేకాత్మక చిత్రాలుగా మీకు చూపించడం జరుగుతోంది. అట్లా అంటూ కూడా ఒక్కసారిగా పరిస్థితులు మారుతున్నాయి. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, ఆ దేశ ఆర్మీ చీఫ్ తన కుటుంబాన్ని దాటించేశాడు. ప్రస్తుతం ఆయన కూడా కనిపించట్లేదు. ఎక్కడున్నాడు? ఇంతకీ ఆయన కూడా పరారైపోయాడా, లేకపోతే మాయమైపోయాడా, లేకపోతే బంకర్లో దాక్కున్నాడా? ఎందుకు బయటకు రావట్లేదు? ఎక్కడ కనిపించట్లేదు? అసలు ఉన్నాడా లేదా ఇంతకీ? పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వ్యవహార శైలి నుంచి ముందు నుంచి అతనికి ఈ దాడులకు ఆద్యుడే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అన్నట్టుగా మనకు మొదటి నుంచి బలపడుతున్న అనుమానాలు. ఎందుకంటే అతను చేసిన రెచ్చగొట్టు ఉపన్యాసాల వల్లే, ముఖ్యంగా మతాలను వేరు చేస్తూ భారత్ లో పాటించే మతం వేరు, పాకిస్తాన్ లో పాటించే మతం వేరు అంటే అక్కడ వేరియేషన్ చూపిస్తూ మన ఆచారాలు వేరు, మతాలు వేరు, ఆచారాలు వ్యవహారాలు వేరు, మనకి చాలా డిఫరెన్స్ ఉందంటూ అక్కడ రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. దాంతోనే అసలు ఈ దాడులు ప్రారంభమయ్యాయనేది అసలు మొదటి నుంచి వస్తున్నటువంటి సందేహం. ఒక సందర్భంలో పెంటగాన్ ఆఫీసర్ ఒక ఆయన చెప్పాడు, అసలు ఒసామా బిన్ లాడెన్ కి ఈ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కి పెద్ద తేడా లేదు, కాకపోతే ఒసామా బిన్ లాడెన్ ఎక్కడో చాటుగా బతికాడు, వీడు ప్యారిస్ లో బతుకుతున్నాడు, అంతే తేడా. సో ఇక్కడ పాకిస్తాన్ సైన్యాధిపతిగా పాకిస్తాన్ ప్రజల సొమ్ముతో పాకిస్తాన్ బతుకుతూ పాకిస్తాన్ ప్రజల ప్రయోజనాలను పనంగా పెట్టి ఇవాళ ఇంతమందిని ఇబ్బందుల్లోకి నెట్టిన పరిస్థితి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్ పరిస్థితి. సో ఇప్పుడు ఆసిఫ్ మునీర్ కుటుంబంతో సహా చాలా మంది ఆర్మీ అధికారులు తమ కుటుంబాలను విదేశాలకు పంపినారని చెప్తున్నారు. ముఖ్యంగా పాక్ ఆర్మీ అధికారులు తమ కుటుంబాలను ప్రైవేట్ విమానాల ద్వారా బ్రిటన్, న్యూజెర్సీ లాంటి ప్రాంతాలకు పంపించినట్టుగా ఇప్పటికే అందుతున్నటువంటి సమాచారం. ముఖ్యంగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఉగ్రవాదానికి నిలయమైన పాకిస్తాన్ పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ దేశవ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. అంతేకాదు అన్ని రాజకీయ పార్టీలు అఖిల పక్ష సమావేశంలో కూడా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ చేసిన తీర్మానం, ఇవన్నీ కూడా అంటే ఏం జరగబోతుంది ఇక పాకిస్తాన్ పై భారత్ దాడి చేస్తే తమ పరిస్థితి ఏంటి? ఇంత రెచ్చగొట్టిన ఈ ఆర్మీ పాలకులు వీళ్ళంతా కూడా ప్రస్తుతం దేశ ప్రజల ప్రయోజనాలు వదిలేసి తమ కుటుంబ సభ్యులు మాత్రం సేఫ్ గా బ్రిటన్, అమెరికా లాంటి దేశాలకు సురక్షితంగా తరలిస్తున్న పరిస్థితి. సో ఎట్లా ఉందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా వాళ్ళ కుటుంబం వారి స్వార్థం ఏ రకంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. సో ఆ రకంగా ప్రస్తుతానికైతే వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా అప్రమత్తమై విదేశాలకు పంపినట్టుగా అర్థమవుతుంది. ఒకవైపు మేఘబద్దు గాంభీర్యం ప్రదర్శిస్తే మరోవైపు వారిని సేఫ్ జోన్లకు పంపించినట్టుగా ఏర్పాటు చేస్తున్నట్టుగా మనకు అందుతున్న సమాచారం. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్ కుటుంబంతో సహా చాలా మంది ఆర్మీ అధికారుల కుటుంబాలు విదేశాలకు ఇప్పటికే సేఫ్ గా జారుకున్నట్టు చెప్తున్నారు. ఎప్పుడేం టెన్షన్ వస్తుంది, ఏ క్షణం ఏం జరుగుతుందన్న టెన్షన్ అయితే వాళ్ళు కనబడుతుంది. కాబట్టి వాళ్ళ కుటుంబాలను అయితే ప్రస్తుతం సురక్షిత ప్రాంతాలకు తరలించిన పరిస్థితి. ఇప్పుడు పాక్ ఆర్మీ చీఫ్ కూడా కనబడట్లేదు. అతను కూడా మరి ఏ బంకర్ లో తలదాక్కున్నాడో ఏంటో అనే సందేహం కూడా ప్రస్తుతం వెల్లువెత్తున్న ప్రశ్న. ఎందుకంటే దేశవ్యాప్తంగా పాక్ ఆర్మీపై అక్కడ ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత భావం, అక్కడ వెల్లువెత్తున్నటువంటి వ్యతిరేకత నేపథ్యంలో ఒక్కసారిగా ఇప్పుడు ఏం జరుగుతుందంటే పూర్తిగా మనం ఎప్పుడైతే దౌత్య యుద్ధం ప్రకటించామో ఈ జలాల వ్యవహారము, నదీ జలాల వ్యవహారము, తర్వాత ఈ వీసాల వ్యవహారం, ఇదంతా కూడా ఇప్పటికి చాలా మంది మెడికల్ వీసాలపై వైద్య సహాయం కోసం భారత్కు వస్తున్నారు. ఎందుకంటే ఇతర దేశాలకు వెళ్ళే కంటే భారత్ లో
చాలా తక్కువ ఖర్చుతో వైద్యం పూర్తవుతుంది. చాలా మంది నిజంగా చెప్పాలంటే ఒక రకంగా పాకిస్తాన్ పౌరులు, భారత పౌరులు కొంతవరకు బాగానే కలిసిమెలిసి ఉంటున్నారు. చుట్టరికాలనే అక్కడిక్కడికి రావడం పోవడం, రాకపోకలు. ఎందుకంటే అవిభాజ్య భారత్ లో చాలా మంది ఇక్కడ పుట్టి అక్కడికి వలస వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, అక్కడ వలస వెళ్ళి ఇక్కడ పుట్టిన వాళ్ళు ఉన్నారు. అంతేందుకు మన మీద విషయం చిమ్మిన బిలావల్ భుట్టో, ఎవరైతే బెనజీర్ భుట్టో అతను కూడా రాజస్థాన్ నుంచి వలస వెళ్ళిన వాళ్ళే. రాజస్థాన్ లో పుట్టి ఇక్కడ రాజ్పూత్ కుటుంబంలో పుట్టి ఏళ్ల క్రితం, 100 ఏళ్ల క్రితం వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు, అక్కడ మతం మార్చుకొని బతుకుతున్న వాళ్ళు. సో ఆ రకంగా మన దేశానికి సంబంధించిన కొంతమంది నేతలు కూడా కరాచీలో పుట్టారు, అద్వానీ లాంటి నేతలు. సో ఆ రకంగా కొంతమంది, అంటే నేను ఎందుకు ఉదాహరణలు చెప్తున్నానంటే కొంతమంది ఇక్కడ సరిహద్దు పంచుకున్నటువంటి కొంతమంది ప్రాంతాల ప్రజలు, ముఖ్యంగా పాకిస్తాన్, రాజస్థాన్ ఇలాంటి సింధు ఈ ప్రాంతాల్లో వాళ్ళు అక్కడిక్కడి రాకపోకలున్నాయి, ఇంకా బంధుత్వాలున్నాయి. నిజంగా చెప్పాలంటే ప్రజల మధ్య ఒక రకమైన వాతావరణం ఉంది. ఇట్లా వైద్య సాయానికి దాని గురించి వస్తున్నారు, పోతున్నారు. కానీ ఇలాంటి పాలకుల వల్ల, రెచ్చగొట్టే చర్యల వల్ల ఇప్పుడు ఆ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. నిజంగా ఇప్పుడు మనం డిపోర్టేషన్ స్టార్ట్ చేసిన తర్వాత పాక్ పౌరుల్ని బలవంతంగా మనం పంపించడం స్టార్ట్ చేసి ఇవాళ లాస్ట్ డేట్. ఇంకా కొంతమంది మెడికల్ వీసా మీద వచ్చిన వాళ్ళు ఇంకో 2 రోజులు ఉంది అంతే. సో ఆ రకంగా వెళ్ళాలంటేనే నిజంగా ఏడుపు వస్తుంది వాళ్ళకి. మేము అయితే ఇక్కడ చేస్తాం కానీ పాకిస్తాన్ వెళ్ళామంటున్నారు కొంతమంది. ఒక లేడీ, ఒక 80 ఏళ్ల పైబడిన ఒక వృద్ధురాలి వ్యవహారం మనం వెలుగు చూసాం. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఆమె కూడా అదే. కానీ ఇక్కడ ఒక మాట నేను ప్రస్తావించాలనుకున్నాను రామదాస్. మన డిఫెన్స్ కి సంబంధించి ఎక్స్ ఆర్మీ పీపుల్ కూడా, మాజీ సైనిక విభాగానికి సంబంధించిన సైనిక అధికారులు కావచ్చు, మాజీ సైనికులు కూడా 70-80 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళు కూడా నాకు పర్మిషన్ ఇవ్వండి నేను వెళ్తాను యుద్ధంలోకి అంటుంటే, వాళ్ళు ప్రెసెంట్ ఫామ్లో ఉన్నవాళ్ళు కావచ్చు, లేకపోతే ప్రెసెంట్ సర్వీస్లో ఉన్నవాళ్ళు, ఫామ్ అనే పదం తప్పు అవుతుందేమో సైన్యానికి సంబంధించి, టేక్ మై వర్డ్ బ్యాక్. బట్ ఇప్పుడు వాళ్ళు సర్వీస్లో ఉన్నప్పుడు కూడా ఇలా చేయడం ఆ దేశానికి ఏం సందేశం ఇస్తున్నట్టు? అంటే ఒక రకంగా ఇప్పుడు ఈ ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో ఎవరికి వైపు వాళ్ళు మాట్లాడే అవకాశం ఉంది ఖచ్చితంగా. భారతదేశానికి సంబంధించి అటువైపు నుంచి ఎందుకంటే ఇక్కడ కొంత పాకిస్తాన్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడంలో ఇక్కడ సందేహం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడితే కానీ కనీసం ధైర్యం కోల్పోలేదు అనే ఒక సంకేతాలు ఇవ్వడం ద్వారా అట్లీస్ట్ పరువు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ ప్రజల్లో. సో ఆ రకంగా ఇండియాకు రీతిగా సమాధానం చెప్తామంటున్నారు. మా దగ్గర మేము అన్ని రకాలుగా యుద్ధానికి సిద్ధమైనాము, మా యుద్ధానికి సిద్ధమంటూ ముందు వాళ్ళే, అంటే అహంకారపూరిత ధోరణి. డ్యామేజ్ చేసింది వాళ్ళే, రెచ్చగొట్టేది వాళ్ళే, మళ్ళీ అహంకారంతో యుద్ధానికి సిద్ధమా రండి అన్నట్టుగా మాట్లాడేది వాళ్ళే. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల వల్ల, డ్యామేజ్ వల్ల అంతకంతకు నష్టపోతుంది వాళ్ళే. ఆ నష్టానికి సంబంధించి ప్రజలు ఇప్పటికే తేరుకున్నారు, ప్రజలు తెలుసుకోగలుగుతున్నారు, ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. పాకిస్తాన్ సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కూడా అక్కడ లోకల్ ప్రజలంతా కూడా, స్థానికులు చాలా వ్యతిరేకంగా వాళ్ళు చర్చించుకున్న పరిస్థితి. వాళ్ళు చేస్తే పరిస్థితుల వల్ల మనకి దుస్థితి రాబోతున్నారు, రేపు ఇప్పటికీ చాలా దారుణమైన దుర్బలమైన స్థితిలో ఉన్నామంటూ వాళ్ళు చర్చించుకుంటున్నారు. సో ఆ రకంగా ప్రస్తుతం మొదటి నుంచి జరుగుతున్నది పాకిస్తాన్ లో ఈ దుర్మార్గపు పాలన, ఈ నియంత్రణ పాలన, సైనికులు, ఈ అరాచకాలు, లేదంటే ప్రజాస్వామ్యాన్ని గద్దెదింపి అక్కడ ఉన్నటువంటి కొలువు తీస్తున్నటువంటి పాలకులు, అనిశ్చితి, ఎవడు సరిగ్గా ఉండరు, ఎక్కువ కాలం పాటు ఉండరు. అక్కడ రాజకీయ పార్టీల వైఖరి కూడా అంతే, వాళ్ళు ఇచ్చే హామీలంతే, వాళ్ళు గెలవడం కూడా పూర్తి స్థాయి మెజార్టీతో ఎవరు ఇప్పటి వరకు ఆ దేశంలో పెద్దగా గెలిచి ప్రభుత్వాన్ని ప్రతిష్ఠించుకున్న వాళ్ళు ఎవరు లేరు. అంటే సంకీర్ణ ప్రభుత్వాలే ఉన్నాయి అక్కడ. అక్కడ ఉన్న పరిస్థితులు కూడా అంతే, అంటే కలగుర గంపలాగా ఉంటుంది. అంటే రాజకీయాలకు సంబంధించి వాళ్ళ ఒక మాటగా చెప్పంటే వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళు చేసుకోవచ్చు, బట్ అది వాళ్ళ ఇష్టం. కానీ ఇక్కడ ఆర్మీకి, అంటే ఎందుకంటే ఇక్కడ ఆర్మీని పదే మాట్లాడుకుంటున్నాం, అక్కడ రాజకీయాలు, ఆర్మీ ఈ రెండింటిని ఇలా చూసినప్పుడు రాజకీయాన్ని ఆర్మీనే శాసిస్తూ ఉంటుంది. ఈ శాసించే స్థానంలో ఉన్న ఆర్మీ, దాంట్లో కీలకంగా ఉన్న వ్యక్తులు. సో ఇప్పుడు వీళ్ళు పెట్టే బేడ సర్దుకొని వెళ్ళిపోవడం అంటే కనుక అక్కడ ప్రజలను వదిలేసిన సందర్భంలో, ఒక విధంగా చెప్పంటే వదిలేసిన సందర్భం, వాళ్ళు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితి అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంతవరకు బయటకు వచ్చిన దాఖలాలు లేవు, పోనీ ఉన్నాడు అనుకుంటే. సో ఇటువంటి నేపథ్యంలో ఎందుకు పాకిస్తాన్ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ అధికారులు కావచ్చు, ఎందుకు ఇంకా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు? ఎందుకంటే ఏదో రోజు వాళ్ళ మీద కూడా ఒకవేళ దాడి అనే పరిస్థితి వస్తే కనుక వాళ్ళకి ఉంటుంది కదా ఏదో రోజు ఇబ్బంది. డెఫినెట్ గా అందుకే పాకిస్తాన్ కూడా యుద్ధ సన్నాహాలకు రెడీ అంటున్నారు. ఆర్మీ సైన్యానికి కూడా సెలవు రద్దు చేశారు. పాకిస్తాన్ ప్రభుత్వం కూడా సరిహద్దు ప్రాంతాల్లో
యుద్ధ విమానాలతో అక్కడ ఆర్మీ కూడా సన్నద్ధమవుతున్నట్టుగా చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు పెంచి పోషించిన తీవ్రవాదులు ఇప్పుడు విరుచుకుపడి ఇక్కడ అహింస, అశాంతి, అల్లకల్లోలు సృష్టిస్తున్నారు. ఒకవేళ యుద్ధం వద్దు అనుకొని వాళ్ళు అనుకున్నా కూడా మనం ఇక్కడ దానికి బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. వచ్చినప్పుడు కనీసం వాళ్ళు అట్లీస్ట్ ప్రతిస్పందన ఉండాలి వాళ్ళ వైపు నుంచి. లేదంటే వాళ్ళ సమాజంలో వాళ్ళకి ఒక రకమైన చీత్కారం ఉంటుంది. ఆ చీత్కార భావం నుంచి బయటపడాలి. లేదంటే వాళ్ళు పెంచి పోషించిన తీవ్రవాదుల కోసమైనా, వారిని సంతృప్తి పరచడం కోసమైనా కనీసం యుద్ధానికి సిద్ధమన్నట్టుగా ఇప్పుడు వాళ్ళు ప్రవర్తించాలి. సో ఆ రకంగా కనీసం వాళ్ళ పాలకులు ఉన్న పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఏర్పాటు చేసిన శిబిరాలు, ఐఎస్ఐ కావచ్చు, పాక్ మిలిటరీ కావచ్చు, పాక్ ఇంటెలిజెన్స్ కావచ్చు, లేదా విదేశీ ఉగ్రవాద సంస్థల నుంచి వస్తున్నటువంటి ఆర్థిక సహకారంతో మనగడుతున్నటువంటి అక్కడ తీవ్రవాద సంస్థలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒత్తిడి తెస్తాయి. మనం ఎలాగో దాడి చేయాలని భావించినప్పుడు వాళ్ళు మిన్నకుండా ఉంటే ఖచ్చితంగా ఒత్తిడి తెస్తాయి. కాబట్టి వాళ్ళ వైపు నుంచి కూడా అలాంటి ప్రకటనలు, లేదంటే ఊకదంపుడు, బెదిరింపు ఉపన్యాసాలు కానీ ప్రకటనలు కానీ చేయకపోతే ఖచ్చితంగా ఆత్మస్థైర్యం లేదు అనే ఒక భావన వాళ్ళ ప్రజల్లో కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అవన్నీ కూడా ఒక రకమైనటువంటి బుకాయింపులు లేదా ఒక రకమైనటువంటి దబాయింపులు లాగానే మనం భావించాల్సి వస్తుంది. అంతకుమించి పాకిస్తాన్ నేతలో లేకుంటే పాకిస్తాన్ ఆర్మీ పాలకులో మాట్లాడే మాటలకు భారత్ లో ఎవడు బెదిరేవాడు, అదిరేవాడు లేడు. ఒక్కసారి మీరు లైన్లో ఉండండి. ఎందుకంటే ఇదే అంశానికి సంబంధించి అసలు ఎక్కడ ఆజ్యం పడింది? పెహల్గాం ఘటనకు ముందు కొద్ది రోజుల క్రితం, ఇన్ఫాక్ట్ వారాలు కూడా కాదు, ఏకంగా రోజుల క్రితమే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ ఘటనకు ఈయనే బాధ్యుడు అని వేళ్లు చూపించడానికి కారణమవుతోంది. ఇంతకీ ఆయన చేసిన వ్యాఖ్యలేంటి ఇప్పుడు చూద్దాం. Our stance, government stance on Kashmir is absolutely clear. It was our jugular vein. It is our jugular vein. We will not forget it. And we will not leave our Kashmiri brethren in their heroic struggle, what they are waging against the Indian occupation. Our stance, government stance on Kashmir is absolutely clear. It was our jugular vein. It is our jugular vein. We will not forget it. And we will not leave our Kashmiri brethren in their heroic struggle, what they are waging against. Bridging the gap between the textbook and the industry through innovation. KLH deemed to be university.